ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా కవిత లేఖ లీక్ అయింది. ఆ లేఖలో అంశాలు కూడా లీక్ అయ్యాయి. ఆమె కేసీఆర్కు 6 పేజీల లేఖతో పాటు మై డియర్ డాడీ అంటూ లేఖ రాసింది. బీజేపీతో పొత్తు పైన ఎందుకు మాట్లాడేది ఒక రకంగా నిలదీసినట్టు. కేసీఆర్ని నిలదీసిన నాయకుడు ఎవరు కూడా ఆయన పక్కన లేడు. ఆయన పక్కన ఒకవైపు పక్కన ఉన్న నేతలు కూడా ఎవరు ఆయన ఆ తర్వాత ఆయన నిలదీసిన ఆయన పైన ధిక్కార స్వరం వినిపించిన పార్టీలో ఎవరు కూడా ఆయన వెంట ఉన్న దాఖలాలు లేవు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆలేర నరేంద్ర నుంచి మొదలుకుంటే విజయశాంతి చాలా మంది ఆ పార్టీకి దూరం అయ్యారు. దిలీప్ లాంటి వాళ్ళు ఆయనకు వ్యక్తిగత సహాయకునిగా పనిచేసిన దిలీప్ లాంటి వాళ్ళు కూడా ఆయనను పక్కన పెట్టారు. కానీ కవిత ఒకవైపు వరంగల్ సభ సక్సెస్ అయింది. మీరు బాగా మాట్లాడారు, బాగా కగారు మీద మాట్లాడారు, బాగా రేవంత్ రెడ్డి ఎంత మేము ఉందాతనాన్ని కోల్పోయేటట్టు చేసి మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించిన అతని పేరెత్తకుండా మీరు బాగా మాట్లాడారు. పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వివరంగా లేఖ రాస్తూనే బీజేపీ పొత్తుపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదంటూ కూడా ఆమె ప్రశ్నించారు. అంటే పెద్ద బహిరంగ సభ, లక్షలాది మందితో బీఆర్ఎస్ బహిరంగ సభ, అధికారం కోల్పోయిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభలో కేసీఆర్ చాలా దిశానిర్దేశం చేస్తారు, పార్టీకి జవసత్వాలు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు, మళ్ళీ అధికారం రావడానికి పార్టీ క్యాడర్కు ఒక సందేశం ఇస్తారని భావించిన నేపథ్యంలో ఎందుకు కేసీఆర్ బీజేపీ పొత్తు పైన బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా బీజేపీతో మనం ఫైట్ చేస్తామా అన్న అంశానికి సంబంధించి ఆమె ఎందుకు వివరణ ఎందుకు ప్రజలు కార్యకర్తలకు చెప్పలేదనేది ఆమె ప్రశ్న. ఇది ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన అంశం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పదే చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని. పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఈ రెండు పార్టీలు మధ్య పొత్తుకు కొంతమంది కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు, బీజేపీ నేతలతో మాట్లాడారు. ఆ నేపథ్యంలోనే చాలా వివరంగా పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి 11 పార్లమెంటు స్థానాల్లో తాము పోటీ చేస్తాం, బీజేపీ పోటీ చేస్తుంది, మిగతా పార్లమెంట్ స్థానాల్లో 4 బీఆర్ఎస్ పోటీ చేయాలి, 4-5 ఇంకొకటి ఎంఐఎంకు వదిలేస్తుంది. కాబట్టి దాన్ని వదలకుండా ఒక 11 స్థానాల్లో పోటీ చేస్తామన్నా అది ఒక కొలిక్కి రాలేదు. ఆ చర్చల నేపథ్యంలో ఒక రకంగా అమిత్ షా మీరు ఖచ్చితంగా బీజేపీలో విలీనం అయితే చూస్తామని కూడా అన్నట్లు కూడా వార్తలు లీక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ చాలా పగడ్బందీగా ప్రచారం చేస్తూ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే చాలా వీక్ క్యాండిడేట్లను చాలా నియోజకవర్గాల్లో పెట్టారు. కాబట్టి ఇదంతా కుట్రలో భాగం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా ప్రచారం చేస్తూ వచ్చింది. సో ఇదంతా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీ క్యాడర్కు ఎందుకు మీరు క్లారిటీ ఇవ్వలేదని కేసీఆర్ను ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా రాజకీయంగా ఒక అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, బీజేపీ తీసుకుంటుంది. తెలంగాణ సమాజం కూడా అయోమయానికి లోనయ్యే అవకాశం ఉంది. కవిత సొంత కూతురు కేసీఆర్కు లెటర్ రాయడం, అందులో పార్టీకి సంబంధించిన అనేక కీలకమైన అంశాలు లేవనెత్తడం, ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న నేపథ్యంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద దెబ్బ కొట్టింది బీఆర్ఎస్ పార్టీకి. అందుకే చాలా రూరల్లోని బలంగా ఉన్న ముస్లిం బెల్ట్లో మొత్తం కూడా బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ నేపథ్యంలో ఒక బిల్ పైన జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు దానిపైన మాట్లాడలేదు, ఒక బిల్ పైన మాట్లాడాలన్న అంశాన్ని ఎందుకు విస్మరించారంటూ కూడా కవిత ఈ సందర్భంగా చెప్పింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చాలా జరుగుతున్నాయి, తనకు వ్యతిరేకంగా జరుగుతుంది, తనను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తనకు కార్యకర్తలకు సంబంధాన్ని తెగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కవిత లేఖ రాస్తూ వచ్చింది. సో ఇదంతా కూడా ఖచ్చితంగా ఇప్పుడు వీటన్నిటి కూడా వివరణ ఇచ్చుకోవాలి. కామ్గా కూర్చుంటే అయ్యే పని కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా కవిత రాసిన లేఖ మీద అది నిజమా కాదా, ఆమె ఎవరికి లేఖ రాసింది, ఎప్పుడు లేఖ రాసింది, మే 2వ తారీఖున ఆమె లేఖ రాసినట్లు ఆమె లెటర్లో కనిపిస్తుంది. ఈ లేఖ వచ్చి దాదాపు 15 రోజులకు పైబడిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వివరణ ఇచ్చుకోవడమే కాకుండా 20 రోజుల తర్వాత ఈ లేఖ బయటకు వచ్చిన ఈ అంశాలకు సంబంధించి కేసీఆర్ మాట్లాడాలి, లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ మాట్లాడాలి, హరీష్ రావు సీనియర్ నేతగా ఉన్న హరీష్ రావు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. హరీష్ రావు పైన జరుగుతున్న ప్రచారానికి కవిత హస్తం కూడా ఉంది. కవితకు సంబంధించిన సోషల్ మీడియా శ్రేణులు కూడా హరీష్ రావు పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా బయటకు వచ్చింది. హరీష్ రావు కూడా కవిత మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావుకు సంబంధించిన సోషల్ మీడియా కూడా ఆమె పైన కూడా ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు అన్న అంశాలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఈ కుటుంబంలో ఈ కలహాలు బయటికి రాకుండా చూడవలసిన కేసీఆర్ ఒక్కసారిగా ఈ లేఖ లీక్ కావడం, ఆ లేఖకు ఆన్సర్ చేయాలి, అదేవిధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాలి, కుటుంబం అంతా ఒకే విధంగా ఉందని చెప్పాలి, లేదా కవితను క్రమశిక్షణ చర్య తీసుకొని పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది. 2-3 ఆప్షన్ల మేరకు ఇప్పుడు కేసీఆర్ యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ముందుగా పార్టీలో వ్యవహారాన్ని సర్దుకోవాలి, కుటుంబ వ్యవహారాన్ని సర్దుకున్న తర్వాతనే అసలు అధికారం కోసం పోరాడాలి. ఇప్పుడు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పైన పోరాడతాం అంటూనే కుటుంబంలో ఇటువంటి కలహాలు వచ్చినప్పుడు ముందుగా కుటుంబాన్ని ఇంట గెలిచి రచ్చగెలవాలని చెప్తుంటారు. ఫస్ట్ ఇంట గెలవాలి, ఆల్రెడీ ఓడిపోయి ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో కవిత వ్యవహారానికి సంబంధించి ఇంట్లో గెలవాలి, ఆ తర్వాత అధికారం వస్తుందా లేదా అనేది చూడాలి.
ఈ అంశాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా కేసీఆర్ పేర్చుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. వరంగల్ సభ తర్వాత తాము చాలా పగడ్బందీగా చాలా క్యాడర్ పటిష్టంగా ఉంది తెలంగాణలో, తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్తున్న కేసీఆర్ లక్షలాది మంది ప్రజలు సభకు హాజరయ్యారు. హాజరు కావడం కాకుండా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్న స్పందన ఏంటో వరంగల్ సభ ద్వారా నిరూపితమైందంటూ చాలా ఉత్సాహంగా ఉండి ఆయన అమెరికా వెళ్ళాలనుకుంటున్న నేపథ్యంలో ఈ కవిత లేఖ ఖచ్చితంగా షాక్ గురి చేసేది. ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపైన ఆమె వ్యక్తిగతంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ ఈ కలహాల మీద ఆయన మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు గుంబనంగా ఇంట్లోనే జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు రచ్చకే అయింది. ఎవరు కూడా కుటుంబ వ్యవహారాల మీద కూడా ఎవరు కూడా ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత గురించి కానీ, లేదా కవిత కేటీఆర్ గురించి కానీ హరీష్ రావు గురించి ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చింది. ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఈ వ్యవహారంలో ఖచ్చితంగా ఆమె ఈ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. కవిత రేపు వస్తుంది. రేపు హైదరాబాద్కు వస్తున్న నేపథ్యంలోనే ఈ లేఖ రిలీజ్ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె వచ్చే సందర్భంలో లేఖని రాశానా లేదా అది ఫేక్ లేఖ అని చెప్పవలసి ఉంటుంది, లేదా ఇప్పటివరకు కేసీఆర్ అయినా అది చెప్పాల్సి ఉంటుంది, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ అయినా చెప్పాల్సి ఉంది. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలపైన పోరాడుతుంది. మీరు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, ప్రజల్ని వంచిస్తున్నారు, మీరు ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అటాక్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కుటుంబాంశాన్ని తీసుకొని కొంతకాలం కాంగ్రెస్ పార్టీ ఆ అస్త్రాన్ని ప్రయోగించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ కలహాలను పెద్దవిగా చూపి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో చూడాలి ఏ విధంగా కేసీఆర్ సర్దుకునే ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా కుటుంబాన్ని సర్దుకునే ప్రయత్నం చేస్తారు, పార్టీని సర్దుకునే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ అంశాలను తీసుకొని ఇప్పటివరకు జరిగిన ప్రచారంలో ఏ విధంగా ఆమెకు చేస్తారనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. తన కుమారుడు అమెరికా వెళ్ళిన కవిత రేపు తిరిగి రానుంది, హైదరాబాద్కు తిరిగి రానుంది. రాత్రి 7 గంటలకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమె చేరుకునుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీడియా అటెన్షన్ మొత్తం కూడా కవిత చుట్టే తిరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆమె రేపు రాత్రి 7:30 గంటలకు వస్తుందంటే ఇప్పటికే ఆమె ప్రయాణానికి అమెరికా నుంచి ప్రయాణం అయ్యే ఉంటుంది. ఆమె రాత్రి 7:30 గంటల ప్రాంతంలో రేపు చేరుకుంటుంది. ఆమె చేరుకున్న తర్వాత ఖచ్చితంగా ఆమె ఈ అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా కవిత అంశంని అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా తీసుకునే తమ మీద వస్తున్న పథకాలు అమలు చేయలేదను లగచర్ల లాంటి ఇన్సిడెంట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అటాక్ చేశారు. అదేవిధంగా ఈ మధ్యన ఎస్సీ భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఇరకటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అదేవిధంగా మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అటాక్ చేసి విజయం సాధించే ప్రయత్నం ఇవన్నీ కూడా చెప్పండి రమేష్. ఏదేమైనా అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు ఈ రోజు లేఖ రూపంలో బయటకు వస్తున్నాయి. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ దాంట్లో అనేక అంశాలని అంగీకరించాల్సిన అంశాలను అనేక రకాలుగా ప్రస్తావించారు. సో ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత ప్రస్తుతం మీరు చెప్తూ ఉన్నారు విదేశాల్లో ఉన్నారు కవిత అని. సో ఈ లెటర్ బయటకు వచ్చిన తర్వాత మీరు అసలు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారా కవితని? సో ఏంటి రియాక్షన్స్ ఏ విధంగా వస్తున్నాయి? కవిత ఇప్పటివరకు ఇంకా ఎటువంటి ఈ అంశం మీద స్పందించలేదు. ఆమె కూడా అధికారికంగా ఈ లెటర్ ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. పరోక్షంగా మీడియాకి అందిందంటేనే అందులో అర్థం అవుతుంది. అందులో ఎవరు లీక్ చేశారు, ఎందుకు లీక్ చేశారు అన్న అంశాలకు సంబంధించి మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కవితని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినా ఆమె అందుబాటులో లేదు. ఆమె వివరణ ఇస్తే తప్ప దీనికి సంబంధించి ఆమెకు సంబంధించిన వ్యక్తుల నుంచి కానీ వాళ్ళకు సంబంధించిన వ్యవహారం కూడా ఎక్కడ కూడా బయటకు రాలేదు. ప్రధానంగా ఈ అంశాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు అనేక అంశాలను ప్రస్తావించిన క్రమంలో ఆమె రేపు 7:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన క్రమంలో ఖచ్చితంగా మీడియా అటెన్షన్ ఉంటుంది. మీడియాతో మాట్లాడక తప్పదు. ఆమెనే మాట్లాడాలి, లేదా ఈలోగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కేటీఆర్ అన్న మాట్లాడాలి, హరీష్ రావు అన్న మాట్లాడాలి, లేదా కేసీఆర్ అన్న ఒక ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఉంది.